హలో, చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇది మీరు సార్ నా పేరు మహేష్ అండి. ఉమ్, సార్ ఇప్పుడు ఇది ఒక చిన్న డిబేట్ లాంటిది పెట్టారు కదా, ఉమ్, మీరు మన ఆయన పేరు. ఉమ్, దాంట్లో ఒక విషయం మీరు లేవనెత్తారు సార్. ఆ, అంటే బా మన సంస్కృతం ఏదైతే ఉందో అది ఈ మధ్య నుంచి వచ్చింది, అది ముందు నుంచి లేదని. అవును, లేదు. లేదండి, అది ఎప్పుడు ఎంతకాలం అయిందంట సార్ అది. మన భారతదేశానికి ఆర్యులు అనేవాళ్ళు వలస వచ్చారు. ఉమ్, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుండి ఉమ్, ఈ ఆర్యులు అనేవాళ్ళు వలస వస్తూనే ఉన్నారు. అంతకు ముందు నుంచి ఉమ్, మన భారతదేశం మూల నివాసులైన మన పూర్వీకులు, మన పితరులు వాళ్ళందరూ కూడా సింధు నది నాగరికతలో విలసిల్లుతూ వాళ్ళు వ్యాపార వర్తకాలు చేసుకుంటూ ఉమ్, వ్యవసాయం చేసుకుంటూ బతుకుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర పనిముట్లు ఉన్నాయి కానీ మారణాయుధాలు లేవు. ఉమ్, అలాంటి వాళ్ళని మీద దాడి చేసి ఉమ్, వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తూ వాళ్ళు శూద్రులని, నీచులని, చండాలులని, స్వపచులని వాళ్ళని పేర్లు పెట్టి వాళ్ళని ఏమార్చి మన మీద అధికారం చెలాయించడానికి ఈ ఆర్యులు అనే వాళ్ళు ఈ సంస్కృత భాషని బయట దేశాల నుంచి తెచ్చుకున్నారు. వాళ్ళు తెచ్చుకున్న భాష పేరు ఆర్య భాష. ఆర్య భాషని తరువాత కాలంలో సంస్కరించుకొని దానికి సంస్కృతం అనే పేరు పెట్టారు. ఒకవేళ అది లక్షల సంవత్సరాల నుంచి వినండి, ఒకవేళ అది లక్షల సంవత్సరాల నుంచి, కోట్ల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఉండుంటే దాన్ని కొత్తగా సంస్కరించుకునే అవసరం ఏముంది సార్, చెప్పండి. అయితే క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఆర్యభట్ట అనే వ్యక్తి సూర్య సిద్ధాంతం అనే గ్రంథాన్ని రచించాడు. ఈ సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో ఈయన మొట్టమొదటిసారి యుగాలు అనేవి అంటే కాలాన్ని, ఈ 24 గంటల కాలాన్ని ఈయన వెనక్కి గణించి త్రేతాయుగము, కృతయుగము, ద్వాపర యుగము, ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాము అని యుగాలు, కల్పాలు, మన్వంతరాలు అనే కాన్సెప్ట్ ని తీసుకొస్తే ఈ బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఈ హైందవ గ్రంథాలను మొత్తం లిఖించారో వాళ్ళు ఈ మన్వంతరాలు అంటే మనువు, ఒక్కొక్క మనువుకి ఒక్కొక్క మన్వంతరం అని, ఆ తర్వాత ఇన్ని కల్పాలు కలిస్తే ఒక మన్వంతరం అని, లేదా ఇప్పుడు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అనే యుగాలు ఉన్నాయని, ఆయా యుగాల్లో మరి రామాయణం, మహాభారతం జరిగాయని. ఈ సంస్కృత భాషకి నేటికి లిపి లేదు. అశోక చక్రవర్తి క్రీస్తు పూర్వం 250వ సంవత్సరంలో ఎప్పుడైతే దమ్మలిపిని తెచ్చాడో ఆ దమ్మలిపిని క్రీస్తు శకం 1-2 శతాబ్దాలలో ఆర్యులు తమ కైవసం చేసుకొని దానికి పక్కన అహా చేర్చి క్షత్ర జ్ఞ అనే ఇలాంటి అక్షరాలను జోడించి దానికి బ్రాహ్మీ లిపి అని పేరు పెట్టుకొని ఈ బ్రాహ్మీ లిపిలో లేదా నగరి లిపిలో మొట్టమొదటిగా వీళ్ళు రచనలు రాయటం మొదలు పెట్టారు. సంస్కృతానికి నేటికి కూడా ఒక మూల లిపి లేదు, అక్షరమాల లేదు. ఇప్పుడు మీ పేరు ఏమని చెప్పారు బ్రదర్ ఇందాక? మీరు రాజు కాదు, ఏం పేరు చెప్పారండి? రాజేష్ అండి. నా పేరు మహేష్ అండి. ఇప్పుడు మీ పేరు ఏమని చెప్పారు బ్రదర్ ఇందాక? మీరు రాజు కాదు, ఏం పేరు చెప్పారండి? రాజేష్ అండి. రాజేష్ గారు, మీ పేరు రాజేష్ అని మీరు సంస్కృతంలో మీకు రాయండి అని ఎవరన్నా అడిగితే మీరు అది రాయలేరండి. ఎందుకంటే సంస్కృతానికి ఒక మూల లిపి అనేది లేదు, నేటికి లేదు అక్షరమాల. అశోక చక్రవర్తి తీసుకొచ్చిన దమ్మలిపినే వీళ్ళు హైజాక్ చేసుకొని ఇది మా భాష, ఇది బ్రహ్మ తలలో నుంచి నోట్లో నుంచి ఊడిపడింది అని వీళ్ళు రాసుకొని మన భారతదేశ వాస్తవులందరినీ మోసం చేసి భారతదేశంలో ఉన్న భక్తి ఉద్యమం సమయంలో ఆ కాలంలో బౌద్ధులుగా జీవిస్తున్న మన భారతదేశ వాస్తవులందరినీ కూడా హైందవ మతంలోకి తెచ్చారండి. హైందవ మతంలో ఇంతకు ముందు ఎన్నో శాఖలు ఉండేవి. ఆ మతాల పేర్లు ఏంటంటే వైష్ణవం, శైవం, శాక్తేయం, గాణపతేయం, కార్తికేయం, శౌరము, స్మార్తము, వైదిక మతము, ఈ అన్ని మతాల్ని ఒక దగ్గర చేర్చి అన్ని మతాలు ఒకటే, అది హిందూ మతం, అది హైందవ మతం అని శంకరాచార్యుడు తీసుకొచ్చిందండి. ఎనీ డౌట్స్? అంటే ఏం లేదు. ఇప్పుడు మనం అంటే డౌట్స్ అంటే ఏం కాదండి. ఇప్పుడు వరల్డ్ లాంగ్వేజ్ అనేది మనం దీంట్లో గూగుల్లో కొడితే మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు చూసానండి.
మీరు ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అని కొట్టండి. కాదు సార్, ఒకసారి నా మాట సార్. నేను ఇప్పుడు వరల్డ్ ఓల్డ్ లాంగ్వేజ్ అని చెప్పని గూగుల్లో కొడితే సంస్కృతం చూపించింది. అది అలా చూపిస్తుంది, ఎందుకంటే అంటే గూగుల్ కరెక్ట్ కాదంటారా సార్? అది అలా చూపించేది ఎందుకంటే రాసినోడు ఆర్ఎస్ఎస్ వాడు కాబట్టి. ఏ సార్? నేను ఒకటి చెప్తాను చూడండి. కాదు సార్, గూగుల్లో కొట్టింది కరెక్ట్ కాదంటారా? గూగుల్లో కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారంటారా? ఓ సార్ మీరు ఏ లోకంలో ఉన్నారు సార్? అదే సార్ అడుగుతుంది. ఇప్పుడు గూగుల్లో మీరు వెతికితే ద్వారకాలో శ్రీకృష్ణుడి అవశేషాలు ఉన్నాయి, ద్వారకాలో పెద్ద పెద్ద భవనాలు దొరికినాయి, లేకపోతే రామసేతు రాముడు కట్టాడు అనేవి కూడా దొరుకుతాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ మరీన్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా, ఓషనోగ్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అనేది కదా మనం చదవాలి. ఏం చెప్పింది సార్? ఆ బుక్స్ మీరు చదివారా? అందుకే కదా సార్ మిమ్మల్ని అడిగింది నేను. ఓకే, ఒక్కో విషయం చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఎవరైనా టక్మని ఏదైనా అంటే గూగుల్లో కొట్టేస్తారు సార్. ఇప్పుడు ఏ విషయాన్ని గూగుల్లో కొడితే రాంది లేదు కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, కొడతారా? చెప్పండి. ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అని కొట్టండి. ఒక్క విషయం సార్. ప్రోటో ఇండో యూరోపియన్, ఇండో INDO ఇండో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ వచ్చిందా? ఏం చెప్తుంది ఆ ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ గురించి? ఈ ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అనేది ఒక కామన్ లాంగ్వేజ్, యామ్నాయా కల్చర్ లో పుట్టింది. ఈ ప్రోటో వినండి మీరు చదివేదే నేను చెప్తాను తెలుగులో. ఈ ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అనేది యామ్నాయా కల్చర్ లో పుట్టింది. ఆ తర్వాత సింతాస్టా కల్చర్, శుబ్నాయా కల్చర్, ఆండ్రోనోవో కల్చర్, ఇలాంటి కల్చర్స్ ఉన్నాయి. ఆ కల్చర్స్ నుంచి ఆ లాంగ్వేజ్ మారుతూ ఇండియాకి వచ్చేటప్పటికి ఇండో ఆరియన్ లాంగ్వేజ్ అయ్యింది. ఇరాన్కి వెళ్ళి ఇండో ఇరానియన్ అయింది. ఇండో ఆరియన్ లాంగ్వేజే సాంస్క్రిట్ లాంగ్వేజ్ లేకపోతే ఇండిక్ లాంగ్వేజ్ గా అయ్యింది అని వస్తుంది, రైట్? సో ఇది లాంగ్వేజ్ లింగ్విస్టిక్స్ చెప్పింది, నేను చెప్పింది కాదు. సంస్కృత భాషకి ఒక తల్లి భాష ఉంది, ఒక చెల్లి భాష ఉంది, ఒక అక్క భాష ఉంది. ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అడిగారు సార్. అవునండి. యూరోపియన్ లాంగ్వేజ్ అంటే మన ఇండియా కాదు కదా సార్, అది బాల్టిక్, స్లావిక్, జర్మనిక్. ప్రోటో ఇండియన్ లాంగ్వేజ్, ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్. ఈ వినండి, ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిందే సంస్కృతం. అవునంటారండి? నేను అవును అంటానా సార్? మీరే చూడండి ఒకసారి. వచ్చిందా? వచ్చిందండి, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్, స్పానిష్ అండ్ హిందీ. హిందీకి మూలం ఏంటి? సంస్కృతం కదా? అవునండి. సంస్కృతానికి పిల్ల భాషలు ఏంటంటే హిందీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా, గుజరాతీ, రాజస్థానీ, హర్యానవి, ఇవన్నీ కూడా సంస్కృతానికి పిల్లలు. సంస్కృతానికి చెల్లి లాంగ్వేజ్ వచ్చేసి లేకపోతే అక్క వచ్చేసి ఇండో ఇరానియన్ లాంగ్వేజ్. ఇండో ఇరానియన్ లాంగ్వేజ్ దాన్ని మళ్ళీ రెండుగా చేసుకోవచ్చు, ఏది ఓల్డ్ పర్షియన్ అండ్ అవెస్టర్న్. ఈ అవెస్టర్న్ ఇవన్నీ కూడా అక్క చెల్లెళ్ళు, ఇవన్నీ సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏక, ద్వై, త్రై, చతుర్, పంచ, షష్ట, అష్ట, నవ, దశ అని ఉంటాయి సంస్కృతంలో. మరి గ్రీక్ లో చూస్తే కూడా అదే కదా. మోనో, బై, ట్రై, క్వాడ్రి, పెంట అంటే పంచ, షష్ట అంటే హెక్సా, సప్త అంటే సెప్టా, అష్ట అంటే ఆక్టా, నవ అంటే నోవో, లేకపోతే దశ అంటే డెకా. ఇవన్నీ ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినాయి కదా. సంస్కృతానికి తల్లి భాష ఉంది కదా, ఓల్డెస్ట్ లాంగ్వేజ్. ఇప్పుడు తల్లి భాష ఉన్నప్పుడు అది ఓల్డెస్ట్ ఎట్లా అవుతుంది? అంటే గూగుల్లో కాకుండా దీంట్లో చూసిందే కరెక్ట్ అంటారు అయితే? గూగుల్ ఎవరికి కావాలి సార్? మీరు రీసెర్చ్ పేపర్స్ చదవండి. ఇప్పుడైతే మొన్న అయితే గూగుల్లో ఎలాగ కొట్టి చూస్తే వరల్డ్ ఓల్డ్ రిలీజియన్ అది కొట్టినా ఇది వచ్చింది, సనాతన ధర్మం అని వచ్చింది. ఆడెవడో బీజేపీ వాడు రాస్తాడండి, రాస్తే మీకు అలాగే వచ్చింది. ఏదండి? గూగుల్లో కూడానా? తప్పకుండా వచ్చింది. ఆర్యులు మన భారతదేశానికి వచ్చేటప్పుడు బీజేపీ వాళ్ళు రాసుంటారట. ఇది గూగుల్లోకి మనం కొడితే గూగుల్లో వచ్చేది కూడా బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ దాన్ని అలాగా తప్పకుండా రాస్తారండి. వికీపీడియా క్యాన్ బి ఎడిటెడ్ బై ఎనీవన్, ఈవెన్ యూ కెన్ ఎడిట్ ఇట్. మీరు కూడా ఎడిట్ చేయొచ్చండి మెంబర్ అయ్యి. వికీపీడియాని మీరు కూడా ఎడిట్ చేయొచ్చు సార్.
అయితే వరల్డ్ ఓల్డ్ రిలీజన్ ఏదంటారు సార్ అసలు? వరల్డ్ సార్, రిలీజియన్ మనిషి కనిపెట్టుకున్నదండి. రిలీజియన్ గురించి ఇక్కడ క్వశ్చన్ కాదు. ఉమ్. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఏంటంటే ఈ కరుణాకర్ సుగుణ గారు, రాధా మనోహర్ దాస్ గారు, గారా అదే మామూలు అంటే పెద్దలు కదండి మనకన్నా. అంటే పరమత సహనం లేనోళ్ళు, లేకపోతే పొద్దున్నే నిద్ర లేస్తే మొహం కూడా కడుక్కోకుండా బైబిల్ మీద, యేసుక్రీస్తు మీద, మరియమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ మీకు గారులు. తప్పే ఉంది సార్, ఎవరైనా పెద్దోళ్ళే కదా సార్. ఇప్పుడు మిమ్మల్ని సార్ అని అంటున్నారుగా, అది పక్కకి వెళ్ళి తర్వాత ఏం మాట్లాడతారు అది మీ ఇష్టంలే. ఇప్పుడు మిమ్మల్ని సార్ అంటున్నాం కదండి. అలాగే రంజిత్ తోఫిర్ గారు కానీ వీళ్ళందరినీ గారని అంటామండి మేము పెద్దవాళ్ళని. మంచిదండి, శుభం. పెద్దవాళ్ళని ఎవరినైనా నేను ఏకవచనంతో పిల్లలు గారు మంచిదండి, మీరు సంస్కారవంతులు. థ్యాంక్ యూ. మంచిది, మంచి విషయం. అయితే వీళ్ళు మాట్లాడే ప్రతి వీడియో నేను చూస్తున్నానండి. అయితే ఏంటంటే నేను ఒక అంటే క్రిస్టియన్ కాకపోయినా కన్వర్టెడ్, అంటే యేసుని విశ్వసించేవాడిని. ఓకే. వీళ్ళు మాటలేని వెంటనే మామూలుగా అన్ని వీడియోస్ చూస్తుంటానండి. వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉందా అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు వన్ సైడెడ్ గా వింటే నిజం ఉందా అని అనిపిస్తుంది. అది రెండు వైపుల నుంచి పరిశోధనాత్మకంగా చూస్తే వాళ్ళు మాట్లాడే అన్ని పచ్చాబద్దాలని అర్థమవుతాయి. నేను బైబిల్ చదువుతున్నాను, అంటే బైబిల్ చదువుతారండి మనం. యాక్చువల్ గా మనం కన్వర్ట్ అయ్యేటప్పుడు మనం బైబిల్ చదువుతున్నాం కదా. మనం ఏంటంటే పొద్దున్న లేసి పనికి వెళ్ళడం రావడం, మన పనులు మనం చూసుకునే దాంట్లో అంతగా బైబిల్ చదివే ఉద్దేశం ఉండదు. అయితే వాళ్ళు చెప్పిన తర్వాత ఒక్కొక్క లేఖనాలు చూసి వాళ్ళు చెప్పేది క్లియర్ గా చెప్తున్నారు, ఈ అధ్యాయంలో ఇది ఉంది ఇది ఉందని. మనం కోట్ చేసి చెప్పినప్పుడు మనం చూసి చదువుతుంటే అలాగ ఉంటున్నాయి యాస్టేజ్ గా. అవి నేను చూసేసరికి ఏంటి ఇలాగ ఉంది. అవును, పైన కింద చదవరా, మీకు కాంటెక్స్ట్ అనేది చూసుకోరా? చదువుతున్నాం సార్, వాళ్ళు చెప్పే విధంగా చూస్తే ఇట్లా ఉన్నాయి అనిపించింది. ఏంటి ఇలా ఉంది అని అనిపించి అసలు వాళ్ళు చెప్పేది నిజమా, హైందవ ధర్మంలో ఇలాగుందా, సనాతన ధర్మానికి అంటే వాళ్ళు చెప్పేది మా దేవుడు రాముడి లాగా, కృష్ణుడి లాగా అని ఇలా చెప్తున్నారు. ఈ రాధా మనోహర్ దాస్ గారు కూడా ఆయన ప్రతిదీ క్లియర్ గా ఏదో చెప్తున్నట్టుగా యేసు ప్రభు వారిని తర్వాత మేరీ మాతని దూషిస్తున్నారండి. కానీ దూషిస్తూ కూడా వాళ్ళ దేవుడి కోసం కొన్ని విషయాల్లో గొప్పతనం చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు నేను ఇప్పుడు ప్రజెంట్ నేను ఏదన్నా యేసు అంగీకరించిన వాడిని, బాప్తిజం తీసుకున్న వాడిని మరి నేను వింటున్నప్పుడు నాకే అలా అనిపిస్తుంది కదా. ఇంకా జనాలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, దేంట్లో ఎంతవరకు నిజం ఉంది అనేది నాకు అనిపించింది. నేను నా ఛానల్ తెలుసా మీకు? తెలీదండి. AKWC అని కొట్టండి యూట్యూబ్ లోకి వెళ్ళండి. AKWC అని కొట్టండి. కొడతాను సార్. నేను ఫోన్ మాట్లాడుతాను కానీ మళ్ళీ కట్ అయిపోద్ది. ఏం కట్ కాదు, మీరు స్పీకర్ ఆన్ చేసుకొని AKWC అని టైప్ చేయండి. AKWC. అనిల్ కుమార్. అవును. వచ్చాను. మన దేశంలో ఇతర మతాల అంతరింపజేయడానికి కారకులు ఎవరు? ఇట్లా మీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. 502 వీడియోలు ఉంటాయి నాయి. కనీసం 50 అన్నా చూడండి సార్, అప్పుడప్పుడు టైం పాస్ కి. చూడబాకండి, వినండి. నేను ఎవిడెన్సెస్, నేను రాధా మనోహర్ దాస్ గారు మీరు గారు అన్నారు కాబట్టి ఇక సరే, మీ మనసును ఒప్పించకూడదు కాబట్టి నేను కూడా గారు అంటాను. నా దృష్టిలో వాడు డిచ్కి బాబా తప్ప ఇంకేం లేదు. కానీ అంటే ఆయన చెప్పేది నిజమే కదండి అనిపిస్తుంది. ఏం నిజం అండి, ఏంది సార్ నిజం చెప్తుందా? అలా కదా సార్, ఆయన క్లియర్ గా క్వశ్చన్, నేను ఆయనతో ఫోన్ లో మాట్లాడానండి. నేను అడిగాను, క్వశ్చన్ అడిగాడండి ఆయన. ఆ క్వశ్చన్ కి సమాధానం ఏంటని అడిగి నేను చెప్పలేకపోయానండి. అంటే చెప్పలేకపోవడం అంటే ఏం లేదు, ఆయన అడిగిన దాంట్లో ఎంతవరకు నిజమా ఏంటంటే, అప్పుడు ఆయన ఒక క్వశ్చన్ ఏంటంటేనండి, మేరీ భర్త ఎవరు? మేరీ భర్త జోసెఫ్. ఎవరండి? జోసెఫ్. మేరీ
అది యేసు తల్లి ఎవరు? యేసు తల్లి మేరీ. యేసు తండ్రి ఎవరు? యేసు తండ్రి సర్వోన్నతుడైన సర్వ సృష్టికర్త అయిన దేవుడు. అంటే ఇక్కడ ఏసేపు అది జోసెఫ్ తండ్రి కాలేకపోయాడు, ఆయన ఎవరో తండ్రి అయితే మేరీ ఏమవుద్ది? సంసారం అవుద్దా, లేకపోతే ఆవిడ వేరేలాగా అనుకోవాలా? సంసారే అవుతుంది. ఎందుకంటే యేసు ఇప్పుడు ఆయన చెప్పి, అంటే నేను అడిగి ఆయనతో మాట్లాడిన సంభాషణ మీకు కావాలి, నేను అది మీకు పంపిస్తానండి. వినండి, నా మాట మొత్తం వినండి. నన్ను ఇప్పుడు ఆయన అడిగిందా మీరు వినరు, నాకు తెలుసు. మీరు వినే మూడుతో ఫోన్ చేయలేదు. చెప్పండి. ఇప్పుడు సరోగేట్ మదర్ అంటే తెలుసు కదండి, ఐడియా ఉందిగా? ఏదండి సరోగేట్ మదర్ అంటే ఏంటి చెప్పండి. అదే కన్యా గర్భమున. సరోగేట్ మదర్ అంటే ఏంటి? తెలియదు నాకు. సరోగసీ అంటే ఏంటి? తెలియదండి, ఒకసారి చెప్పండి. సరే గూగుల్ చేయండి. మీరు ప్రతిదానికి గూగుల్ ఎతుకుతా అన్నారు కదా. నేను ఎక్కువ నాలుగు అడిగండి ఎక్కుతా. సరోగేట్ మదర్ అని అంటే ద వన్ హూ గివ్స్ హర్ వూమ్ ఫర్ లీజ్ లేదా రెంట్. ఎవరికైనా పిల్లలు కావాలి అని అంటే ఒక సరోగేట్ మదర్ ఉంటుంది. అవునండి. ఆమెకి డైరెక్ట్ గా వీర్యము, ఆమె దాంట్లో వీర్య కణాలు ఏవైతే ఉన్నాయో ఆమె ఎగ్ లోకి పంపించి ప్రాసెసింగ్ చేస్తారు. బైబిల్ ఉందిగా మీ దగ్గర? తీయండి ఒకసారి. చెప్పండి. హెబ్రీల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం తీయండి. తీసారండి? ఒక్క నిమిషం సార్ చూస్తాను. హెబ్రీయులు నిర్మకాండము ఆదికాండము లాస్ట్ లో ఫస్ట్ పాత నిబంధనలో ఉంటుంది, లాస్ట్ లో ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. ఇర్మియా, యెజ్కేలు, దానియేలు. అది పాత నిబంధన అండి. కొత్త నిబంధనలోకి రండి. అపోస్తుల కార్యం తర్వాత, రోమియోలకు రాసిన పత్రిక తర్వాత, అపోస్తలులు, రోమియో, కొరింథీయులు, గలతీయులు, ఎఫెసీయులు, అది తర్వాత హెబ్రీయులు ఉందా? హెబ్రీయులు లేదండి దీంట్లో. హెబ్రీయులకు పత్రిక హెబ్రీ ఉందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక చెప్పండి 10వ అధ్యాయము తీసారా? 5వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలి అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క శరీరము వీర్యము, వీర్య కణము, లేకపోతే అండము ద్వారా అమర్చబడిందా, లేకపోతే తండ్రి అయిన దేవుని ద్వారా, సర్వోన్నతుడైన శక్తి ద్వారా అమర్చబడిందా? చెప్పండి. ఆయన ఈ లోకమునకు ప్రవేశించినప్పుడు, ఇంకా ప్రవేశించలా కాబట్టి ఆయన ఈ లోకముందు ప్రవేశించినప్పుడు, సో ఆయన ఈ లోకంలోకి ప్రవేశించేటప్పుడు బలియు అర్పణయు నువ్వు కోరలేదు కదా, సర్వోన్నతుడైన పరలోక తండ్రి నాకు ఒక శరీరమును నువ్వు అమర్చావు అని అంటున్నప్పుడు, ఇప్పుడు లూకా సువార్తలోకి వెళ్ళండి, కొత్త నిబంధన గ్రంథంలో. ఒక్కసారి సార్ ఇప్పుడు చెప్పారు కదా 5వ వచనంలో. నేను చెప్తాను, మీరు లూకాలోకి వెళ్ళండి. ఇది మూడవ సువార్త. ఫస్ట్ మత్తయి, తర్వాత మార్కు, తర్వాత లూకాలోకి వెళ్ళండి. కొత్త నిబంధనలోని 3వ గ్రంథం లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వచనం. 1వ అధ్యాయం 34వ వచనం. 1వ అధ్యాయము 34వ వచనం. అందుకే మరియ నేను పురుషుని ఎరుగుదానని జరుగునని దూతతో అనగా, దేవుడు ఒక దూతను పంపించాడు. ఈమె చెప్తుంది నువ్వు గర్భవతి అవుతావని. అరే, ఐ డోంట్ నో ఎనీ మ్యాన్, నాకు అసలు ఎలాంటి పురుష స్పర్శ లేదు, ఇదేలా అవుతుంది, నేను ఎట్లా గర్భవతిని అవుతాను అని ఆమె క్వశ్చన్ అడుగుతుంటే దూత ఏం చెప్పిందో మీరు 35వ వచనంలో చదవండి. ఏదండి? దాని కింద వచనం, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. దూత ఏమంది? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. పరిశుద్ధాత్మ
పాత నిబంధన గ్రంథంలో గాని కొత్త నిబంధనలో గాని ఎవరి మీదకైనా వచ్చాడు అని అంటే పరిశుద్ధాత్ముడు మానవులని అభిషిక్తుల్ని చేస్తాడు, పాపరహితుల్ని చేస్తాడు, ప్యూరిఫికేషన్ చేస్తాడు. అక్కడ అబల్యూషన్ జరుగుతుంది అక్కడ. సో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినంటే నీకు అభిషిక్తురాలు అవుతావు, ఎందుకంటే నువ్వు ఎంచబడిన దానివి అని దాని అర్థం. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడండి దూత, శక్తి నిన్ను కమ్ముకొను, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. కాబట్టి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడను అని అంటే ఏంటి? ఆ అమర్చబడిన శరీరము మరియమ్మ పిండములో సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు మరియమ్మ గర్భంలో ఒక చిన్న పిండం పెట్టలేడా? ఇన్ని సృష్టించిన దేవుడు అంటే ఏం లేదు సార్, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు పెట్టలేడా అంటే పెట్టలేడనంటే ఒక చిన్న పిండము ఆమె శరీరంలో అమర్చబడిన శరీరాన్ని ఆమె గర్భంలో పెట్టలేడా? యాజ్ అ సరోగేట్ మదర్. అయితే నాకు ఈ సరోగసీ అనేది ఇప్పుడు ఇవాళ రేపు టెండెన్సీ నడుస్తుంది కదండి, ట్రెండింగ్ లో ఉంది కాదు. దేవుడు 2000 సంవత్సరాల క్రితంలోనే సరోగేటరీ మదర్ అనేది ఆ ట్రెండింగ్ లోకి తెచ్చాడు. అది దేవుడి ద్వారా వచ్చిందే. అంటే ఏం లేదు సార్, ఒకటి ఇప్పుడు మనం మీరు బైబిల్లో పాత నిబంధననేమో కొంతమంది మూసివేయబడిన పత్రిక అని చెప్తున్నారు. నేను ఏది మూయబడింది అని అనట్లా, మొత్తం ఎవ్రీ పేజ్ ఇన్ ద బైబిల్ ఇస్ వ్యాలిడ్. కరెక్టే సార్. ఇక్కడ ఏంటంటే దీంట్లో ఉన్న బూతులు, భయంకరమైన బూతులు ఉన్నాయి. ఏం బూతులు ఉన్నాయి చెప్పండి? లింగం ఊడిపోయింది శివుడికి అని ఉందా బైబిల్లో? ఒకటి సార్, కాదండి, విష్ణు వెళ్ళి తులసిని రేప్ చేశాడని ఉందా బైబిల్లో? అంటే ఏం లేదు సార్. కాదు, ఇంకోటి, బ్రహ్మ వెళ్ళి సరస్వతిని తన సొంత కూతురిని రేప్ చేశాడని ఉందా బైబిల్లో? అవి దేంట్లో ఉన్నాయండి? ఆ హిందూ గ్రంథాల్లో ఎక్కడున్నాయని నేను అడుగుతానండి. నేను చూసి చెప్పాలి కదా. నా వీడియోలు చూడండి అని అందుకే నేను అంది సార్. ఇప్పుడు నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఇవి కూడా నేను అవతల వ్యక్తిని క్వశ్చన్ చేసినప్పుడు నేను చెప్పాలి కదా, అవి దేంట్లో ఉన్నాయి, ఏ గ్రంథంలో ఉన్నాయి. నా వీడియోలు చూడండి సార్. వీడియో చూసి ఇచ్చేది కన్నా మనం చదవడం వేరు బెటర్ కదండి. మీ దగ్గర కొన్ని శివపురాణం ఉందా? మీ దగ్గర శివపురాణం అయితే లేదండి, తీసుకుంటాను. పోనీ మీ దగ్గర మత్స్య పురాణం ఉందా? మా దగ్గర ఉన్నది భగవద్గీత, మహాభారతం చాలు కదండి బూతులు చూడటానికి. సార్ మహాభారతం, భగవద్గీత, బైబిల్ ఉంది. మహాభారతంలో ఆది పర్వం ఒక్కటి చాలు కదండి బూతులు, మొత్తం బూతులన్నీ అందరూ అక్కడే కేంద్రీకృతం అయి ఉన్నాయి కదండి. అదే సార్, ఇప్పుడు మీరు కొన్ని విషయాలు ఏంటంటే నేను అడుగుతున్నప్పుడు వాళ్ళు నన్ను అడిగారు కొన్ని విషయాలు, నేను కూడా కొన్ని అడుగుతున్నానండి. సార్ నేనేం చెప్తున్నానంటే బ్రదర్, కొంతమంది అడుగుతున్న విషయాల్లో దేవుడు అన్ని చేసి ఉన్నాడు, అంతా చేసినాడు, ఒక పిండం పెట్టలేడా అని అడిగారు. అది కరెక్టే. ఇప్పుడు అన్ని చేసిన వాడు అన్ని పిండం పెట్టలేడు అన్నప్పుడు బైబిల్లో ఎన్నో నేను చదువుగా కొన్ని నాకు వచ్చిన డౌట్లే బోల్డ్ ఉన్నాయి. సరే, ఆ డౌట్లన్నీ ఏంటంటే నేను ఎప్పుడు వచ్చాయంటే వీళ్ళ వీడియో చూసిన తర్వాత నాకు ఇంకా డౌట్లు ఎక్కువ అయినాయి. అవును, నేనేం చెప్తున్నానంటే మీరు క్వశ్చన్స్ మాత్రమే విన్నారు, ఆన్సర్స్ వినలేదు కదా. క్వశ్చన్స్ వాళ్ళ వీడియోల్లో ఉంటాయి, ఆన్సర్స్ మా వీడియోల్లో ఉంటాయి. మీరు ఆన్సర్స్ కూడా చూడండి సార్. చూద్దాం అండి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చేతిలో తీసుకోగానే పాస్ అయిపోం కదండి, ఆన్సర్ రాయాలిగా. వాళ్ళ ఆన్సర్ కూడా చెప్తున్నాడండి, ఎవరో కరుణాకర్ సింగ్ వాడు చెప్పేది ఏంటండి, ఆన్సర్స్ అన్ని మన వీడియోలో ఉంటాయి చూడండి, వ్యాలిడ్ ఆన్సర్స్ ఉంటాయి. మీకు ఆర్కియాలజికల్ వినండి, ప్రతి దానికి నేను ఆర్కియాలజికల్ ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్స్, న్యూమిస్మాటికల్ ఎవిడెన్స్, లింగ్విస్టికల్ ఎవిడెన్స్, మ్యాప్స్ ఎవిడెన్స్, ఇవన్నీ ఎవిడెన్సెస్ తో సహా నేను వీడియోలో అంత కష్టపడి పెడితే మీరు చూడకుండా నన్ను ఇంతగా మాట్లాడిపిస్తే ఎట్లా సార్? నేను ఐఎమ్ టైర్డ్, పొద్దున్న నుంచి చాలా ఫోన్లు వచ్చాయండి. అదే సార్, ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడదాం బ్రదర్. కాదండి, ఒక్క క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు భారతదేశం ఏమో హిందూ సాంప్రదాయం ఉంది, రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు, శివుడు దేవుడు అని అలా అంటున్నారు. మనకి దేశానికి సంబంధం లేని యేసు ఎలాగ దేవుడు అవుతాడు? మన దేశానికి ఎప్పుడైనా వచ్చారా? ఆయన చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయా? ఎక్కడ ఏ రోజైనా ఆయన అంటే ఏమైనా బయటపడినాయా? లేవు. మరి ఎక్కడ తవ్వినా శివుడి విగ్రహాలు బయటపడుతున్నాయి, రాముడికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి, కృష్ణుడి ఉన్నాయి. మొన్న ఎక్కడో వినాయకుడి విగ్రహం బయటపడింది 3000 సంవత్సరాల క్రితం. ఒక గంట ఒకటి బయటపడింది, దాని మీద ఏమో వరాహ అవతారంతో ఒక విష్ణుమూర్తి అవతారం ఒకటి ఉంది. ఆ గంట మీద అది చూస్తే 5000 సంవత్సరాల క్రితం ఉందో 6000 సంవత్సరాల క్రితం ఉందో అన్నారు. ఇవన్నీ ఉన్నాయి కదా. యేసు అనేవాడికి ఏదైనా చారిత్రక ఆధారం ఉందా అని అడిగారు. దానికి నేను సమాధానం చెప్తున్నాను.
రాముడు దేవుడు అవునా కాదా? కృష్ణుడు దేవుడు అవునా కాదా? కాదు కాదు కాదు. ఎస్ అండి. పర్ఫెక్ట్, హీఈస్ ద క్రియేటర్. ఎలా సార్ అది? ఎందుకంటే అంటే ఇంకొకటి సార్, అలాగా తండ్రి లేకుండా పరిశుద్ధాత్మతో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళు అవుతారంటారండి? పరిశుద్ధాత్ముడి ద్వారా పుట్టాడని నేను ఇప్పుడు మీకు చదివించానా? ఎవరి ద్వారా పుట్టాడు? సర్వోన్నతుని ద్వారా పుట్టాడా? అవును సార్, అవును కరెక్టే. ఇప్పుడు అలాగే బయట మనం లాజికల్ గా చూసుకుంటే, లాజికల్ గా నేను లాజికల్ గా ఆన్సర్ చెప్తున్నాను వినండి. ఒక మగోడికి ఒక ఆడదానికి, ఒక మగోడికి ఒక ఆడదానికి పుట్టినోడు దేవుడు కాదండి, మనిషి అవుతాడండి. అదే సార్ కరెక్టే. మరి ఒక అమ్మాయికి ఒక భర్త వేరే ఉండి వేరే వాడికి పుడితే అమ్మాయిని ఏమవుతుంది సార్? అర్థం కాల కదా అమ్మాయి. మీ క్వశ్చన్ అర్థం కాల. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్ళయింది, ఇప్పుడు ఒక అబ్బాయి కొడుకు, ఒక అబ్బాయి. అవును, సెరగేటరీ మదర్ అంటే ఏంటి? నేను సెరగేటరీ మదర్ గురించి మాట్లాడుతున్నాను కదా. కరెక్టే సార్. అది మీరు రాధా మనోహర్ దాస్ గారు, కరుణాకర్ గారు అన్నప్పుడు మీరేంటో నాకు అర్థమైంది. కానీ మీరు ఏంటంటే ముసిగేసుకొని ఇంతసేపు ఏదో నా దగ్గర నుంచి క్వశ్చన్లు రప్పించుకుందాము, ఎవడో వీడు ఆల్తూ పాల్తూ కూడా అనుకున్నారు మీరు. మీకు సమాధానం చెప్పేసరికి దిమాగ్ గిర్ర తిరిగింది. నేను చెప్తున్నాను, రాముడికి కృష్ణుడికి ఒక్కటంటే ఒక్క ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ లేవు. మహాభారతం జరిగినట్లుగా ఇక్కడ ఒక్కటంటే ఒక్క ఆర్కియాలజికల్ ఎవిడెన్స్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి దొరకలేదు. లేవు లేవు లేవు, అన్ని పచ్చి అబద్ధాలు. యేసుక్రీస్తు ఇండియాలోనే పుట్టే అవసరం లేదు. ఆయన సర్వ సృష్టికి దేవుడు. సో దేశానికి ఒక దేవుడు, యెహోవా దేవుడండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై ఉన్నారులే గాని, ముగ్గురు ఏకమై ఉన్నారులే గాని ఆయా కాలంలో ఎవరెవరికి ఆయన రకరకాలుగా కనపడతాడు. H2O అంటే H2Oనే ఉంటది, అర్థమైందా? అది మీకు ఆవిరిగా కనపడుతుంది, వాటర్ గా కనపడుతుంది, లేకపోతే మీకు ఐస్ గా కూడా కనపడుతుంది. రైట్, అవన్నీ రూపాలు, అవన్నీ లోపల ఉండేది మాత్రం H2Oనే. దైవత్వం ఎక్కడా పోదు. సరే, నేను ఒక విషయం చెప్తాను వినండి సార్. మీ హిందూ గ్రంథాల్లో ఒక్క నిమిషం, మీ హిందూ గ్రంథాల్లో పాపం చేయని ఒక్క దేవుడి పేరు చెప్పండి సార్. దేవుడు పాపం దేవుడు ఎక్కడ చేయలేదు కదా సార్? ఒకసారి చెప్పండి సార్. కాదండి, చెట్టెనకాల నుంచి బాణాలు వేయటం పాపం కదా? అది ఇప్పుడు రామాయణం మీరు చూసారు కదా సార్? చదివారు కదా సార్ రామాయణం? భార్యని అనుమానించి అవమానించి అడవులకు పంపించడం దైవత్వం కాదు కదా సార్? చెప్పండి సార్, మీరు చెప్తే నేను చెప్తాను. ఇప్పుడు తపస్సు చేసుకున్న శంభుకుడి తలకాయ నరకటం దైవత్వం కాదు కదా సార్? దేవుడు అనే వ్యక్తి 16,000 మందిని పెళ్లి చేసుకొని వాళ్ళందరితో ఒకేసారి అలా చేయడు కదా సార్? దేవుడికి సెక్స్ ఏంటి సార్? దేవుడికి పెళ్ళాలేంటి? దేవుడికి పెళ్లి ఏంటి? దేవుడికి బంగారాలు ఎందుకు? దేవుడికి నైవేద్యాలు ఎందుకు? దేవుడికి ఉయ్యాల పాటలు ఎందుకు? పొద్దునే సుప్రభాత పాఠాలు ఏంటి? దేవుడు కొనకడు నిద్రపోడు సార్. ఒక్కసారి చెప్పమంటారా సార్? ఏంటి సార్ మీరు నటించింది తెలిసిపోయింది. చెప్పమంటారా? మీరు మాట్లాడారు, ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ, గుడ్ నైట్. మీరు మాట్లాడమన్నారు. హలో, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పారు, నేను చెప్పింది ఒకసారి వినాలి కదా? నేను విననండి, ఎందుకంటే మీరు ముసిగేసుకొని కాసేపు నేను క్రిస్టియన్ని వగేరా వగేరా అని అబద్ధాలు చెప్తూ రాధా మనోహర్ దాస్ గారు, కరుణాకర్ గారు అని మీరు అప్పుడే మీ కలర్ ఏంటి నాకు అర్థమైపోయింది. కాదు సార్, ఇప్పుడు మిమ్మల్ని నేను ఏదన్నా నేను సార్ అన్నానా? ఏదన్నా మాట మాట్లాడారండి? నేను మిమ్మల్ని మీరనే అన్నాను కదండి, నువ్వు అని కూడా అనలేదు కదండి. నువ్వు అని కూడా అనలేదు కదండి. మీరు నాకన్నా పెద్దోళ్ళు, మిమ్మల్ని నేను సార్ అన్నానా లేకపోతే వేరే మాట ఉన్నాను ఒకటి వచ్చిందండి? సరే, నాకు పని ఉందండి, నేను తర్వాత మాట్లాడతాను. నేను సాధారణంగా. హలో, ఓకేనండి, నాకు పని ఉంది, నేను బయటకు వెళ్ళాలి. బాయ్. నాకు పని ఉంది సార్, నేను వెళ్ళాలి.